ఏపీ ప్రభుత్వం తరపున ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా ఎంపికైన కోమటి జయరాం బాధ్యతలు స్వీకరించారు. ఆయన అనుభవం అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందని ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం కోమటి జయరాంను ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. మంచితనం, ఇతరులకు సాయం చేసే గుణం ఎక్కువగా ఉన్న వ్యక్తి కోమటి జయరాం అన్నారు సుప్రీంకోర్టు మాజీ సిజేఐ ఎన్వి రమణ. ఈ విషయంలో ఆయన అందరికీ స్ఫూర్తిగా నిలుస్తారని, ఆయన ఎప్పుడూ తెలుగు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతోనే ఉంటారన్నారు. నేను ప్రత్యేకించి మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనం కొన్ని విషయాలని కొంతమంది వ్యక్తుల దగ్గర నేర్చుకోవాలా. సమాజ సేవ, మానవత్వం, మరి పొరుగువాడి గురించి ఆలోచించడం అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలని జయరాం దగ్గర స్ఫూర్తితో గుర్తించాలని చెప్పి కోరుకుంటూ, కూటమి విజయంలో తెర వెనుక పాత్ర పోషించిన వారిలో కోమటి జయరాం ఒకరన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. అమెరికాలో తెలుగు వారికి సహాయపడడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని, ఆయన ఎలాంటి కల్మషం లేని వ్యక్తి అని తెలిపారు. కూటమి అఖండ విజయంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి కోమటి జయరాం గారు అని నేను ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వ్యక్తిత్వ పరంగా తీసుకుంటే ఒక కల్మషం ఉండదు, ఒక కపటం ఉండదు, మనసులో ఏది ఉంటే అది మాట్లాడతారు. అయితే వ్యక్తులు నా వటుకు నేను వస్తే వాళ్ళు మాట్లాడేదానికన్నా కూడా వాళ్ళ లోపల ఉద్దేశం ఇంటెంట్ ఏంటి అని నేను ఆలోచిస్తాను. ఆయన ఉద్దేశం ఒక చిన్న పిల్లవాడు ఏ విధమైనటువంటి మనస్తత్వం ఉంటుందో అలాంటి మనస్తత్వమే తప్పించి ఆయనకి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం లేనటువంటి వ్యక్తి. అమెరికాలో డలాస్ కూడా తెలుగు రాష్ట్రంగా మారిపోయిందన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. అక్కడుండే తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు కోమటి జయరాం కృషి చేయాలని కోరారు. ఇప్పుడు 2 రాష్ట్రాలే కాదు, 3వ రాష్ట్రం కూడా వస్తూ ఉంది. ఆంధ్ర, తెలంగాణ తెలుగు కాకుండా డల్లాస్ కూడా తెలుగు రాష్ట్రం అని చెప్పి పేరు పెడతా ఉన్నారు. ఇప్పుడు అంటే 3 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రం అని చెప్పి నామకరణం వస్తూ ఉంది. అయితే ఆ మాట చెప్తే ట్రంప్ ఇండియాకి లోపలేస్తాడు. ఎందుకంటే నేనే అన్ని దేశాలు ఆక్రమిస్తూ ఉన్నాను, మీరు తెలుగు వాళ్ళు వచ్చి ఇంకొక రాష్ట్రం ఆక్రమిస్తారని చెప్పేసి బహుశా కౌంట్ జయరామని జైలు వేసేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. తనకు అప్పగించిన బాధ్యతలకు పూర్తిగా న్యాయం చేస్తాననే నమ్మకం తనకుందన్నారు కోమటి జయరాం. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లతో కలిసి రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తప్పకుండా న్యాయం చేస్తామనే ధైర్యం ఉంటుంది. ఎందుకంటే నాకు అమెరికాలో ఉన్న రకాల వ్యక్తుల సహకారం ఎప్పుడూ ఉంటుంది. మీరు ఇందాక ఏది చూసారు, ఏదో నేను అన్ని చేస్తాననుకుంటాను. ఏది జరిగినా కూడా అందరినీ కలుపుకొని అందరిలో ఒకటిగా ఏ కార్యక్రమం చేపట్టినా చేస్తూ ఉంటాం. అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేందుకు కోమటి జయరాం తోడ్పాటు అందిస్తారని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆహ్వానించే విషయంలోనూ కృషి చేస్తారని వివరించారు.